మన యాహ్! కొద్దిసేపు మనం మెడిటేషన్ చేసుకుందామండి. కళ్ళు మూసుకుందాము. వేళ్ళలో వేలు పెట్టుకొని, కాళ్ళు క్రాస్ చేసుకొని, సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిద్దాము. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల మాతాజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాము. వారి కాన్షియస్‌నెస్‌తో కనెక్ట్ అయి ఉందాము. అలాగే మా అవతార్ బాబాజీ గారికి, మన హయ్యర్ సెల్ఫ్‌కి కనెక్ట్ అయి ఉందాము. డయానా కూపర్ గారి కాన్షియస్‌నెస్‌కి, అలాగే 'ద గోల్డెన్ ఫ్యూచర్' బుక్ కాన్షియస్‌నెస్‌కి కనెక్ట్ అయి ఉందాము. ప్రకృతి మాత, యోగమాత, విశ్వమాత, భూమాత, నవగ్రహాలు, నక్షత్రమిత్రులు, సూర్యచంద్రులు, పంచభూతములు, సప్తఋషులు వీరందరి చైతన్యాన్ని ఆహ్వానించి వారికి కనెక్ట్ అవుదాం. ఏంజెల్స్‌ని, ఆర్కేంజెల్స్‌ని, మన గార్డియన్ ఏంజెల్స్‌ని ఆహ్వానించుకుంటున్నాము. వారి కాన్షియస్‌నెస్‌కి కనెక్ట్ అవుదాం. పూర్తి సరెండర్‌నెస్‌తో మాస్టర్స్ అందరి ముందు ధ్యానం చేస్తున్నాము. చక్కని అవేర్‌నెస్‌తో శ్వాస మీద ధ్యాస.
మన శరీర అవయవాలన్నింటికి, ప్రతి ఒక్క సెల్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మన అన్ని శరీరాలకు పూర్తి సరెండర్నెస్తో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మన జీవితంలో వచ్చే ప్రతి కొత్త మలుపును ఆహ్వానించి స్వీకరిస్తున్నాం. కాన్షియస్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ ఈ స్థితులన్నీ దాటి పరమాత్ముడు ఉండే స్థితి, పరమానంద స్థితిని చేరుకుంటున్నాము. అందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్కి, ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ అనంత కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. లాస్ట్ 1 minute. మనతో ధ్యానం చేస్తున్న, మన ధ్యానానికి సహాయం అందించిన ప్రతి ఒక్క మాస్టర్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మనకి వచ్చిన గోల్డెన్ కాస్మిక్ ఎనర్జీని ప్రపంచ శాంతికి మనం పంచుతున్నాము. అసెండ్ అవుతున్న మదర్ ఎర్త్కి కొంత షేర్ చేసుకుంటున్నాము. ప్రతి మానవాళికి, ఎవరెవరైతే కష్ట నష్టాల్లో ఉన్నారో ప్రతి మానవాళికి మనము కొంచెం పంచుతున్నాము. సర్వే జన సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. 2 చేతుల్ని రబ్ చేసి చక్కగా మన కళ్ళపైన పెట్టుకొని 5, 4, 3, 2, 1, 0. చక్కని చిరునవ్వుతో మన అరచేతులను చూసుకుంటూ ధ్యానంలోంచి బయటకు వద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాస్టర్స్, మనము నిన్న చాప్టర్ 1 కంప్లీట్ చేసాము. ఈరోజు చాప్టర్ 2 స్టార్ట్ చేద్దాము. నేను స్టార్ట్ చేస్తాను. ఎవరైనా మెడిటేషన్ నుంచి బయటకు రాని వాళ్ళు ఉంటే అలాగే చేసుకుంటూ అయినా సరే మీరు వినొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మెడిటేషన్ నుంచి బయటకు వచ్చి విన్నా పర్వాలేదు. చాప్టర్ 2, ద గోల్డెన్ ఫ్యూచర్ ఆఫ్ ఎర్త్.
Between 2012 and 2032, Earth is birthing a new fifth dimensional golden age, a period during which everything will radiate a golden aura of love and wisdom. It commences in 2032, and the world will have changed beyond recognition by that time. అయితే ఎర్త్ అనేది మనకి 2012 అండ్ 2032 మధ్య స్వర్ణయుగంలోకి, అంటే ప్రతిసారి చెప్పే ఈ సత్యయుగంలోకి, అంటే ఫిఫ్త్ డైమెన్షన్లోకి ఎర్త్ అసెండ్ అవుతుంది అని చెప్తున్నారు మాస్టర్స్. అయితే ఈ టైంలో అందరి ఆరా లవ్ అండ్ విజ్డమ్తో, అంటే ప్రేమ మరియు జ్ఞానంతోనే నిండి ఉంటుంది అని క్లియర్గా చెప్తున్నారు. అలాగే ఎర్త్, ఈ వరల్డ్ అనేది, ఈ ప్లానెట్ అనేది మనం గుర్తించలేనంతగా మారుతుందంట. సో అందరి ఆరా కూడా చక్కగా గోల్డెన్ ఆరాగా మారుతుంది. ఈ 2012 అండ్ 2032 ఈ పీరియడ్ అంతా 20 ఇయర్స్ మన ఎర్త్ అసెన్షన్కి గురి అవుతుంది. అట్లాగే ఫిఫ్త్ డైమెన్షన్లోకి, అంటే గోల్డెన్ ఏజ్లోకి వస్తుంది అని క్లియర్గా చెప్పారు. It is destined that our planet and everyone on her will be fifth dimensional, or at least at the upper levels of the fourth dimension by 2032. How we experience this transition is up to us, but Earth itself will ascend fully into the fifth dimension in 2032, whether or not individuals stay for the ride. ఏమంటున్నాడంటే 2032 నాటికి మన ఎర్త్ పైన అందరూ ఫిఫ్త్ డైమెన్షన్లోకి వచ్చేస్తారు అంటున్నారు. అట్లీస్ట్ కొంతమంది అయినా ఫోర్త్ డైమెన్షన్ వాళ్ళైనా ఆ లెవెల్కి వస్తారు. ఆర్ అట్లీస్ట్ ఎట్ ద అప్పర్ లెవెల్స్ ఆఫ్ ద ఫోర్త్ డైమెన్షన్, అంటే కొంచెం అప్పర్ లెవెల్ అయిన ఫోర్త్ డైమెన్షన్ వాళ్ళు కూడా, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కంప్లీట్ అసెన్షన్ జరుగుతుంది ఎర్త్ పైన 2032 ఆ టైం వరకు అని చెప్తున్నారు. అయితే ఈ పరివర్తన మనలో ఎలా ఎక్స్పీరియన్స్ అవుతామనేది మన పైన డిపెండ్ అయి ఉంటుందంట మాస్టర్స్. అంటే మన ఆరాని బట్టి, మన ఎక్స్పీరియన్సెస్ని బట్టి ఈ పరివర్తన ఎవరెవరిగా ఇండివిజువల్గా ఎలా మనం ఎక్స్పీరియన్స్ అవుతామో దాన్ని బట్టే ఉంటుంది అని చెప్తున్నారు. ఎర్త్ మాత్రం ఫిఫ్త్ డైమెన్షన్లోకి ఫుల్లీగా అసెండ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇఫ్ యు ఆర్ రీడింగ్ దీస్ వర్డ్స్, you have incarnated to help the planet make this transition. It is a responsibility and also a massive opportunity for ascension. Wow. మీరు ఈ మాటలు వింటున్నా, చదువుతున్నా, ఈ ప్లానెట్ పరివర్తనకి సహాయం చేయడానికి మీరు అవతరించారని అర్థం అని చెప్తున్నారు క్లియర్గా. ఇది ఎంత భాగ్యమో నిజంగా మన గ్రూప్ వాళ్ళందరికీ కూడా. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ, మరియు ఈ ఈ గోల్డెన్ అసెన్షన్కి మనం ఒక గొప్ప అవకాశం ఇస్తున్నామని చెప్తున్నారు. స్వర్గారోహణకి మనం కూడా దీంట్లో ఒక భాగమే అని క్లియర్గా చెప్తున్నారు మాస్టర్స్. అసలు ఇది ఎంత అంటే హ్యాపీనెస్, అంటే అంత మంచిగా, అంటే నిజంగానే మనం అందరం లైట్ వర్కర్స్ ఆర్ స్టార్ సీడ్స్, మనం ఏదనుకుంటే అదే అన్నమాట మాస్టర్స్. అది క్లియర్గా అర్థమవుతుంది. మనకు తెలియకుండా డీప్ రూటెడ్గా ఎందుకు నిజంగా మెడిటేషన్లోకి వచ్చాము, ఎందుకు ఇంత కష్టాలు మనకే ఉన్నాయి, ఇంత లగ్జరీ లైఫ్లో కూడా ఇంత మంచిగా హ్యాపీగా అమెరికాలో ఉంటున్నాము, జాబ్స్ ఉన్నాయి, ఆ చక్కని పిల్లలు, ఏదనుకుంటే అది, కానీ ఏదో తెలియని లోతుగా ఉన్న ఒక డీప్ రూటెడ్ పెయిన్, సఫరింగ్ అనేది మనందరిలో ఉంది. అది నిజంగా మరి అది క్లియర్ చేసుకోవడానికి మనం మెడిటేషన్లోకి వచ్చామని మనం అనుకుంటున్నాము, కానీ ఇది ఎప్పుడో మనం డిసైడ్ చేసుకొని ఆ సోల్ కాంట్రాక్ట్ త్రూ ఎర్త్కి మనం ఇచ్చిన ఒక గొప్ప అవకాశం, మనం మారడానికి, మనం అసెంట్ అవ్వడానికి, అలాగే ఎర్త్ కూడా మనతో పాటు అసెన్షన్కి ఆ రకంగా మనం వచ్చాం మాస్టర్స్. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం కూడా దీంట్లో భాగమే, అందుకే ఈ జన్మ తీసుకున్నాము. అందుకే పత్రిసారు 144 లక్షల లైట్ వర్కర్స్ని సత్యయుగాని కోసం అని చెప్పేసి నేను తీసుకొచ్చాను. నాతో పాటు మీరందరు ఇక్కడికి వచ్చి మీరు అసెండ్ అయ్యి, మీరు ఎన్లైట్ అయ్యి, తర్వాత ఈ సత్యయుగంలో మీరు చక్కగా జీవిస్తారు అని చెప్పేవారు. ఆ తర్వాత తదనంతరం కూడా మనకు జన్మరాహిత్యం పొంది, అంటే ఏ జన్మలు లేకుండా మన అసెన్షన్ని బట్టి మనం చక్కగా ఆ చేంజ్ మనలో ఎప్పుడైతే మనం గమనిస్తామో, ఆ ఈగోనెస్ ఏదైతే మన లోపల నుంచి తీసేసుకుంటామో, వారికి
మనకి పత్రి సార్తో మళ్ళీ మనం పైన సత్యయుగంలో అక్కడే కంటిన్యూ మన జర్నీ చేసుకుంటూ మనం పూర్ణాత్మలమై ఉండి మళ్ళీ మనం అంశాత్మల్ని పుట్టిస్తూ మన ఇంకా ఈ సోల్ అంతా చాలా రెస్ట్ తీసుకొని హ్యాపీ అక్కడ పైన వర్క్ చేసుకుంటూ ఉంటాం మాస్టర్స్. అంటే ఈ కర్మబంధంలో చిక్కుకుంటూ ఇంక ఇదే ఈ రిలేషన్షిప్స్ ఇవన్నిటి నుంచి దాటుతాం మాస్టర్స్. కావాలనుకుంటే మనం మళ్ళీ ఇన్కార్నేట్ అవ్వచ్చు. ఎప్పుడైనా మనం భూమిపై చక్కగా మనం ఇంకేదైనా ఎక్స్పీరియన్సెస్ మిస్ అయ్యామా అనేసి అనుకుంటే మనం కావాలనుకుంటే రావచ్చు. లేదంటే మనం అక్కడే ఇంకా అంశాత్మలకి మనం మళ్ళీ స్టిల్ జ్ఞానం అందిస్తూ ఉండొచ్చు. ఇది యాక్చువల్గా మాస్టర్స్ మనం వచ్చిన దానికి అంటే నేను కొంచెం ఎక్స్టెన్షన్ ఇచ్చాను పత్రి సార్ మాటల్లోనే. మ్మ్, అది మనం ఎక్కడైనా సరే కొంచెం డౌట్స్ ఉన్నా మనం డిస్కస్ చేసుకోవచ్చు మాస్టర్స్. ఇంటరాక్షన్గానే ఉందాము. ఇలాగే వెళ్ళకుండా మనం బుక్ అయ్యో అయిపోదు అన్నది ఏమీ లేదు. మనం బుక్ ఆ ఎనర్జీ అంతా కనెక్ట్ అవుతూ మన లోపల నుంచి వచ్చిన జ్ఞానం అన్నమాట ఇదంతా కూడా. మనం జస్ట్ మన ఇంట్యూషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఏదైనా థాట్ వచ్చినా అది ఓన్లీ మీ థాటే కాదు, డైరెక్ట్ సోర్స్ నుంచి గాడ్ నుంచి వచ్చిన ఆ మెసేజ్ అని అనుకోవచ్చు మనం. సో అదైనా మీరు షేర్ చేసుకోవచ్చు. ఆ, ఎప్పుడైనా దేనికైనా సంకోచించకుండా అసలు మనకు ఇంకా డౌట్ అనేది లేకుండా మనం ముందుకెళ్ళిపోదాం మాస్టర్స్. ఎప్పుడైనా ఏ డౌట్ ఉన్నా మీరు జస్ట్ మధ్యలో ఇంటరప్ట్ అవుతున్నా అని ఏమనుకోకండి. ఎందుకంటే అది అక్కడి నుంచి వచ్చిన సోర్స్ నుంచి వచ్చిన మెసేజే అనుకుంటాం మనం. ఆ డౌట్ కూడా అంతే. ఎప్పుడైతే క్వశ్చన్స్ వస్తాయో ఎప్పుడైతే డౌట్స్ వస్తాయో అది మనకు అవేకనింగ్ జరుగుతున్నట్టే ప్రాసెస్. అయితే ద కరెంట్ పీరియడ్ బిట్వీన్ 2012 అండ్ 2032 is the most important that there has ever been in the history of the planet. వావ్. అయితే ఈ రెండింటి మధ్యన 2012 నుంచి మరియు 2030 మధ్య ప్రస్తుత కాలం అనేది మన ఈ ప్లానెట్ హిస్టరీలోనే ఇప్పటి వరకు అత్యంత ముఖ్యమైనది, కీలకమైంది అని చెప్తున్నారు మాస్టర్స్. అంటే ఈ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ టైంలో మనం ఉన్నందుకు నిజంగా మనందరం ఎంత బ్లెస్డ్ అని అనుకోవాలి. అది మన అసెన్షన్కి ఎంత ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నాడు. Yeah, we are at a crucial stage. Therefore, it is really important to listen to and act on your intuition. Only listen to positive predictions and messages. Give no energy to anything else. Focus on the new and wonderful awaiting you when you arrive at the end of the journey. If you do this, your aura will become more and more golden అంట. ఓకే, మనం కీలక దశలో ఉన్నాము. అలాగే మన ఇంట్యూషన్ని వినడము మరియు దాని ప్రకారం ఆ, మనము మన మన చర్య అనేది ఉండాలి అంట. అంటే ఇంట్యూషన్ అనేది మనకు చాలా డెవలప్ అయ్యే స్థితిలో ఉంటుంది ఈ టైంలో. అయితే ఏవైతే మనం వినాలనుకుంటున్నామో అవన్నీ పాజిటివ్ వాటిపైనే మనం ఫోకస్ పెట్టాలి. పాజిటివే వినాలి. అలాగే మంచి మెసేజెస్, పాజిటివ్ మెసేజెస్ని మనం వినాలి అని చెప్తున్నారు. ఎనర్జీ ఇంకెక్కడ పంపించొద్దు, దేనికి శక్తిని ఇవ్వకూడదు మనం. ఫోకస్ ఆన్ ద న్యూ అండ్ వండర్ఫుల్ అవైటింగ్ టైం అనేది అంటే ఈ జర్నీలో మన ఎండ్ ఆఫ్ ద జర్నీ వరకు మనం అది పొందుతాము అని చెప్తున్నారు. అయితే ఇఫ్ యు డూ దిస్ మన ఆరా అంటే ఇది మనం చేస్తే కనుక మన ఆరా అనేది గోల్డెన్ ఆరాలోకి మారుతుందంట మాస్టర్స్. అంటే మన ఆరా గురించి మనకు తెలుసు కదా. ఒక్కొక్క టైంలో మనం డల్గా ఉండి మనం లోయర్ వైబ్రేషన్స్లో ఉన్నామనుకో మన ఆరా అనేది గ్రే నుంచి బ్లాక్ అట్లా అలా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో మనకిప్పుడు మనం అందుకే అనుకుంటాం కదండి, మనం ఎవరైనా చనిపోతే మనం అక్కడికి వెళ్ళి ఉంటే గనక మనం అప్పటి వరకు ఉన్న మన ఆరా ఇప్పుడు గోల్డెన్ ఎనర్జీతో మనం వెళ్తున్నా కూడా ఆ వార్త వినగానే ఇప్పుడు మన సర్టెన్ మన ఫ్రెండ్స్ ఫ్యామిలీస్లోనే ఎవరైనా పోయారు అనుకుందాము, మన అందరం అక్కడికి వెళ్తున్నాం మన కమ్యూనిటీలో ఎవరైనా. సో అక్కడికి వెళ్తుంటే మన ఆరా అప్పుడు గోల్డెన్ కలర్లో ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అక్కడ చూసిన దాన్ని బట్టి మన రియాలిటీలోకి వచ్చేస్తాం కదా. ఎవరికైనా నిజంగానే చావు తప్పదు ఇలాంటప్పుడు అనేసి మన ఒక లోపల ఒకలాంటి మనకి ఆ భయం అనేది మొదలవుతూ ఉంటుంది. అది నిజంగా ఒక నిస్సత్తువ అంటే ఏమీ చేయలేని స్థితి. అలాంటి స్థితిలోకి మనం వెళ్ళినప్పుడు మన ఆర అందరిది ఇలా వైబ్రేట్ అవుతుందంటే యాజ్ అ గ్రే కానీ లేదంటే బ్లాక్ కానీ మొత్తం అక్కడున్న మినిమం ఒక 50 మెంబర్స్ టు ఒక 60-70 మెంబర్స్ అనుకుందాం, వారందరి ఆరా కూడా చేంజ్ అయిపోతుంది.
కానీ అక్కడే ఒక చిన్న ట్రిక్ మనం ఉపయోగిస్తే గనక ఇది మనకి నిజంగా ఒక ఎగ్జాంపుల్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్‌లో జరిగేవన్నీ ఇవే కాబట్టి, మరి నిజంగా ఆ ప్రేమతత్వంతో, ఆ లవ్‌తో మనం ఇంటి దగ్గరే ఎవరైతే పోయారో వాళ్ళని చక్కగా మనం పంపించేసేయాలి. మీ నెక్స్ట్ ఇన్‌కార్నేషన్‌కి మేము చక్కగా లవ్ అండ్ లైట్‌ని పంపిస్తున్నాము. మీరు మీ జర్నీలో ముందుకెళ్తూ, మళ్ళీ ఎప్పుడైతే మీ లెసన్స్ ఏవైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, అవి మళ్ళీ మీరు ఎర్త్ పైకి ఎప్పుడైనా రావచ్చు. ఈ దాంట్లో మేము మే దాంట్లో మనం సహాయం చేయాల్సింది ఏందంటే లవ్ అండ్ లైట్‌ని. సో, అది చక్కగా పంపించేసామనుకోండి, హ్యాపీగా మనం అదే అట్‌లీస్ట్ అంత గాకపోయినా 100% రేడియంట్ ఆఫ్ గోల్డెన్ ఎనర్జీతో మనం వెళ్ళకపోయినా, ఆ వైబ్రేషన్‌తో మనం వెళ్ళకపోయినా అట్‌లీస్ట్ 70, 60% అయినా మనలో ఉంటుంది. సో, ఆ 70, 60% మనలో ఉన్న గోల్డెన్ ఆరా అనేది నిజం చెప్పాలంటే వాళ్ళందరి ఆరాను గూడా 40%కి తీసుకురాగలదు మాస్టర్స్. అంటే ఆ గ్రే నుంచి లైట్ గోల్డెన్ అలా, లైట్ ఆరెంజ్ అలా, లైట్ రెడ్ అలా మెల్లిగా తీసుకురావచ్చు. అంటే మన ఒక్కరి శక్తి, మన ఒక్క ఎనర్జీ అక్కడ మార్చేస్తుంది. మార్చేసి ఓ ఏడుపులు పెడబెబ్బులు గాకుండా అందరూ గూడా ఆ నాలెడ్జ్‌తో పంపిస్తారు. ఆ విజ్డమ్‌తో, ఆ జ్ఞానంతో పంపిస్తారన్నమాట. నిజంగానే మనం ఒప్పుకుంటున్నాము. మనము ఈయన కొంచెం ముందెళ్ళాడు. మనం కొద్దిగా మెల్లిగా ఎళ్తాము. అంతే డిఫరెన్స్. అందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. ఇక్కడ ఎవ్వరూ ఉండడానికి రాలేదు. అనేసి ఆ ఒక్క చిన్న స్పార్క్ లాంటి ఆలోచన వాళ్ళలో తట్టి అక్కడంతా ప్రశాంతమైన వాతావరణంతో పంపిస్తాం. చూడండి ఎంత డిఫరెన్సో. ఎందుకంటే మనం మెడిటేటర్స్. మన ఒక్క ఆరా అనేది అక్కడ చేంజ్ అవుతుంది. అలా ఒక పాజిటివ్ వైబ్రేషన్‌లో ఉంటుంది అంటే అది మనకు చాలా చెందుతుంది మాస్టర్స్. మీరు అనుకుంటున్నారు, మనం అనుకుంటున్నాం గానీ, అది మన పిల్లలకి, మన 7 తరాల జనరేషన్స్‌కి గూడా అది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఈ కర్మ మనం జేసేది. ఏదైనా చూసేది కర్మే, చేసేది కర్మే. మొత్తం ప్రతి చర్య, ప్రతి యాక్షన్, ప్రతి యాక్ట్ మనం ఏదైతే చేస్తున్నామో ప్రతీది కర్మే. ఆ ఒక్క చిన్న ఇన్సిడెంట్స్ నిజంగా మన జీవితాన్ని మార్చేస్తుంది. మనం ఇంకా ఎన్ని 10 చావులకైనా మనకి వెళ్ళే ధైర్యం ఉంటుంది. కానీ నిజంగా అలా గాకుండా దానికి ఆపోజిట్‌గా మనం ఆలోచిస్తే దీనికెళ్ళామా, దీని నుంచి అబ్బా! ఈ ఎనర్జీ అంతా మనం లాస్ చేసుకుంటాం. వేస్ట్ ఎళ్ళగూడదు. మనం మెడిటేటర్స్ మనకిలాంటివి వద్దు అని మనం ఈగోలో పడిపోయామా, ఇంకొక చావుకి మనం ఎళ్ళలేం. కానీ మనం నేర్చుకోవాల్సిందేంది? ఒక సిట్యుయేషన్‌ని మనం క్రాస్ చేశాము అంటే ఒక లెసన్ దాని ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? ఏమి వచ్చింది నాకు దీని ద్వారా జ్ఞానం అని మనం ఎప్పుడు క్వెషన్ జేసుకోవాలి. అలా క్వెషన్ చేసుకున్నప్పుడల్లా, ఆహా! ఈ లెసన్‌లో నేను పాసు. ఇప్పుడు చూడండి మనకు ఆహ్, మనం వెళ్ళే ప్రతి ఒక్క క్లాస్‌కి మనకి ఎండ్ ఆఫ్ ద ఇయర్ అయిపోయేసరికి మనకు టెస్ట్ ఉంటుంది. అయితే ప్రతి ఒక్క సిట్యుయేషన్ మనకొక క్లాస్ లాంటిది. ఇప్పుడు ఈ సెషన్ మనకొక క్లాస్. మనకొక లైఫ్ టైమ్‌లో మనం ఈ సెషన్ అటెండ్ అవ్వాల్సి ఈ గ్రూప్ సోల్స్‌గా ఈ కాంట్రాక్ట్ తీసుకున్నాము. ద గోల్డెన్ ఫ్యూచర్ ఈ పీరియడ్‌లో ఈ 2025 అనే పీరియడ్‌లో ఈ మంత్‌లో మనం మన పేజీలో మన లైఫ్ జర్నీ మన ఆకాశిక్ రికార్డ్స్‌లో మనం రాసుకుంటామనమాట. ఈ టైం పీరియడ్‌లో ఈ బుక్ మనం చదవడానికొచ్చాము. మన ఎనర్జీ ఇక్కడ పెట్టాలి. మనం చక్కగా వినాలి. మనం ఏదైతే జ్ఞానం తీసుకుంటున్నామో ప్యారలల్‌గా అందరము అదే జ్ఞానంతో వైబ్రేట్ అవుతున్నాము. ఇప్పుడు నేను చెప్తున్నానంటే మాస్టర్స్ అది కాదు. మీరు వింటున్నారని ఎప్పుడైతే శిష్యుడు వినడానికి సిద్ధం అవుతున్నప్పుడే ఒక గురువు వస్తారు. ఒక టీచర్ వస్తారు. నేను గురువు, నేను టీచర్ అని చెప్పుకోవట్లేదు. మనందరం సేము. పత్రి సార్ చెప్పిన మాటలు చెప్తున్నాను నేను. ఒక శిష్యుడు మనందరం రెడీ ఉన్నాం గాబట్టే కరెక్ట్‌గా పత్రి సార్ ఆ టైంలో మనకు కనెక్ట్ అవ్వడము, మనం మెడిటేషన్‌లోకి రావడం అలా జరిగింది. సో, ఇక్కడ ఈ ఈవెంట్ జరుగుతుంది గాబట్టి మనం ఈ టైంలో వస్తున్నాం మాస్టర్స్. ఇది వింటున్నాము, ఇది మనం చదువుతున్నాము. ఈ సిట్యుయేషన్ దేనికి, ఎందుకు అంటే మనం నేర్చుకోవాల్సిన కొన్ని లెసన్స్ ఉన్నాయి దీని ద్వారా. మనకి ఫ్యూచర్ తెలియాల్సిన పని ఉంది. అంటే ఈ గోల్డెన్ ఫ్యూచర్‌లోకి మనం ఎంటర్ అవుతుంటే మన లోపలున్న ఆ బ్లాకేజెస్ అన్నీ గూడా మనకి రిమూవ్ అవుతున్నట్టే లెక్క. ఎందుకంటే ఇంతమంది మెడిటేటర్స్ ఉన్నారు. ఇప్పుడు వర్జిన్‌లో గాని మన ఈ లూపంతా ఉంది. ఎవరు రావట్లేదు దీనికి కనెక్ట్ అయి ఉన్నారు అనంటే, మనం చూజ్ చేసుకున్నాం మన సోల్స్. అలాగే మన గురువులు గూడా మనల్ని చూజ్ చేసుకున్నారు. ఏంజెల్స్ అనుకోండి, ఆర్కేంజెల్స్ అనుకోండి, మన గైడ్స్, మన మన ఇదేంటి గార్డియన్ ఏంజెల్స్. మన గైడ్స్ అంటే ఎవరో కాదు. మన మన తాతలు, ముత్తాతలు, మన యాన్సిస్టర్స్ వీళ్ళందరూ. అలాగే కొంతమందికి మనం ఎవరెవరమైతే మనం దీంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటామో వారందరం గూడా దీంట్లోకి ఈ గ్రూప్‌లోకి ఎంటర్ అయిన వాళ్ళే.
సో అలాగా వచ్చిన వాళ్ళం కాబట్టి ఈ జ్ఞానంతో మనం ఏం నేర్చుకుంటున్నామో ఆ టెస్ట్లో మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద బుక్ తర్వాత మనకు ఒక టెస్ట్ ఉంటుంది మాస్టర్స్. ఫస్ట్ ఆస్ట్రల్గా ఉంటుంది. ఆస్ట్రల్గా ఇప్పటి నుంచే మీకు డ్రీమ్స్లో టెస్ట్లు ఉంటాయి. ఇప్పుడు ఈరోజు సెషన్ అయిపోయింది. మీరు పడుకున్నాక మీకు డ్రీమ్స్లో మీ విజన్స్లో మీకు టెస్ట్లు ఉంటాయి. ఈ టెస్ట్లలో ఇప్పుడు మనం నేర్చుకున్నాం అనుకోండి, మనకు ఒక ఈవెంట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇలాగే సేమ్ మనం చావుకి వెళ్ళాము, మనం ఎలా వైబ్రేట్ అవుతున్నాం, దీనికి సంబంధించింది కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు ఇండివిజువాలిటీని మీ ఆరాని బట్టి. సో అలాంటి మన ఆస్తులు కానీ టెస్టులు పాస్ అవుతూ ఉంటాం. ఈ అసెన్షన్ ఈ 2032 వరకు మనము 2012 నుంచి ఈ 20 years ఆఫ్ పీరియడ్ నుంచి మనం ఈ 2032 వరకు అంటే ఇంకొక 6.5 years మాస్టర్స్. అంతేకాదు చూడండి ఎన్ని ఇయర్స్ అయిపోయాయో. అంటే చూడండి పర్ఫెక్ట్ టైంలో దిగాం మనం. అంటే ఇప్పటి వరకు మనకు ట్రైనింగ్ పీరియడ్ జరిగింది. ఈ టైం నుంచి మనం ఈ 2032 వరకు ఈ 6.5 years ఈ జర్నీలో మనం ఎలా అవుతున్నామంటే మనం ప్రతి టెస్ట్ పాస్ అయితే మన అసెన్షన్ అనేది కరెక్ట్గా మన ఎనర్జీస్ అక్కడ కావాలి. ఈ లోకానికి అంతటికి కావాలి ఖచ్చితంగా. మనం అవి షేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు జరిగిందంతా మనం ఏంటంటే ఎగ్జాంపుల్ కోసం అనుకుంటే కనుక ఒక చావు అనేది మనకు మంచి ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా కియోటిక్ టైమే అన్నమాట చాలా. సో అందుకని కొంచెం నేను చెప్పాను మాస్టర్స్. ఇక్కడికి వచ్చా మోర్ గోల్డెన్ కదా. యా. సో డ్యూరింగ్ ద 20 years బిట్వీన్ 2012 అండ్ 2032 ఏ మెటామార్ఫిసిస్ విల్ టేక్ ప్లేస్. అంటే ఈ 20 yearsలో 2012 మధ్య 2032కి మధ్య ఈ 20 years రూపాంతరం చెందుతుంది. అంటే ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్. మెటామార్ఫసిస్ అంటే ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మాస్టర్స్. దాన్ని మనం చక్కగా చూడొచ్చు. సమ్ ఈవెంట్స్ డ్యూరింగ్ దిస్ 20 year పీరియడ్ ఆర్ సెట్ in stone. For example, the Olympic Games were always going to be held in London in 2012, regardless of how much bidding or competition there was from other cities around the world. London is the Earth star chakra of Earth, and the energy and excitement of the Olympic Games were needed to activate it. For it is only when this chakra awakens in an individual or a planet that the ascension process can start. Wow. ఈ 20 years కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు మనకి పీరియడ్స్ ఆర్ సెట్ ఇన్ స్టోన్ అంటే ఒక రాతి యుగంలో ఒక రాతితో నిర్మించబడినవి అని చెప్తున్నాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంత పోటీ ఉంటుంది కదా ప్రతి ఒక్క సిటీ కూడా ఒలింపిక్స్ మా దగ్గర పెడితే బాగుండు అని చెప్పేసి. కానీ 2012లో ఒలింపిక్స్ ఎల్లప్పుడూ లండన్లోనే జరుగుతూ ఉంటాయంట మాస్టర్స్. లండన్ అనేది భూమి యొక్క ఎర్త్ స్టార్ అంట. అందుకనే కావచ్చు మనకి లండన్లో అంటే ఒక ప్లేస్లో ఒకటి జరుగుతుంది అని అంటే అది ప్రీ డిసైడ్ హాస్టల్గా ఆల్రెడీ జరిగి ఉంటుందన్నమాట. అయితే లండన్ భూమి యొక్క ఎర్త్ స్టార్ చక్ర. అయితే ఒలింపిక్ గేమ్స్ ఎనర్జీ మరియు దాని ప్రక్రియ అనేది అక్కడ అవసరం అంట. అంటే ఈ ఒలింపిక్ గేమ్స్ వర్ నీడెడ్ టు యాక్టివేట్ ఇట్. అక్కడ యాక్టివేషన్ జరుగుతుందంట. సో అలా యాక్టివేషన్ జరిగినప్పుడు ఈ ఎర్త్ స్టార్ చక్ర ఒక వ్యక్తిలో లేదా ఎర్త్ ప్లానెట్లో అవేకనింగ్ అయినప్పుడే ఈ అసెన్షన్ ప్రాసెస్ అనేది మనకి బిగిన్ అవుతుంది. అప్పుడే స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. వావ్. అసలు లండన్ అనేది ఒక ఎర్త్ స్టార్ చక్ర. అక్కడే ఎందుకు ఒలింపిక్స్ జరుగుతాయి అనేది మనకి ఎవరికి కూడా తెలియదు మాస్టర్స్. కానీ అంటే ఫిజికల్గా తెలిసినా కూడా ఒక సోల్ లెవెల్లో ఆ ఎర్త్కి సంబంధించిన ఆ చక్ర అనేది యాక్టివేషన్లో ఉన్నప్పుడు అంటే ఈ ఎసెన్షన్కి కూడా ఆ ఎర్త్ స్టార్ చక్ర అయిన లండన్ కూడా మనకి అక్కడ ఉపయోగపడుతుంది అని మనకు అర్థమవుతుంది. అయితే గేమ్స్ జరుగుతుంటే కూడా అక్కడ ఒక ఎనర్జీ పాస్ ఆన్ అవుతుందంట మాస్టర్స్. అది కూడా వాళ్ళ ఎనర్జీ కూడా హెల్ప్ అవుతుంది మనకు అక్కడ అసెన్షన్ ప్రాసెస్లోకి అని క్లియర్గా చెప్తున్నారు. Some of your own experiences too are predestined. These may include, for example, meeting your partner or traveling to a certain country. If something is preordained, it will happen no matter what.
However, your thoughts, actions, and visualizations can massively influence your life journey, including your fated relationships and life events. అయితే మన సొంత ఎక్స్పీరియన్సెస్ ముందుగానే నిర్ణయించబడి ఉంటాయని చెప్తున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మన లైఫ్ పార్ట్నర్ని మనం మీట్ అవ్వడము, లేదా ఒక సర్టెన్ కంట్రీకి ట్రావెల్ చేయడం వంటివి వీటిలో ఉండొచ్చు. అయితే ముందుగా నిర్ణయించబడి ఉంటే అది ఎలా ఉన్నా జరుగుతుందంట మాస్టర్స్. అంటే ప్రీ డిస్టైన్డ్ అయితే గనక మనకి ఎలాగైనా జరుగుతుంది. ఎలా అంటే మన ఆలోచనలు, చర్యలు, యాక్షన్స్, మన విజువలైజేషన్స్ భారీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయంట. అంటే మన లైఫ్ జర్నీ మన ఇష్టమైన రిలేషన్షిప్స్ మరియు జీవిత సంఘటనలతో సహా ఈ ఈవెంట్స్ అన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్గా జరుగుతాయంట. అంటే మన ఎక్స్పీరియన్సెస్ అన్నిట్లో కూడా మనం డీప్గా ఆలోచిస్తే ఇవన్నీ ప్రీ డిసైడెడ్. అంటే ముందుగానే మనము పత్రిజ గారు చెప్తారు కదా, మీరంతా రాసుకొని వచ్చారు. మీరు మెడిటేషన్ చేస్తే మీరు మార్చుకోవచ్చు మీ డెస్టినీని. మీరు మెడిటేషన్ చేయకుంటే ఇప్పుడు సపోజ్ మనకి ఎవరికైనా పార్ట్నర్ చాలా అంటే నర్సిస్టిక్గా ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అట్లా తీసుకుందాము. వాళ్ళల్లో ఇప్పుడు ఒక లేడీకి అట్లా ఉన్నారు, మన కమ్యూనిటీలో ఎవరో ఒకరు ఉన్నారు సపోజు. ఉంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఇంకా నా జీవితం ఇంతే, ఏదో ఇంకా నా పిల్లల కోసం నేను బ్రతకాలి, ఇంక ఈయనింతే మారడు, ఎప్పుడు ఇంక 24 గంటలు ఇలాగే నన్ను టార్చర్ చేస్తూనే ఉంటాడు, మానసికంగా శారీరకంగా కొట్టడము అన్నీ చేయడం జరుగుతుంది ఆమె లైఫ్లో. కానీ నాన్ మెడిటేటర్ కాబట్టి తను ఆ ఎరుకలో ఉండదు, తను ఆ అవేర్గా ఉండదు. ఇంకా తను ఆల్రెడీ డిసైడ్ చేసేసుకుంది ఎలాగా, యాక్సెప్టెన్స్. ఇంకా నా జీవితం ఇంతే, ఈ జన్మ ఈయనతో ఇలాగే రాసిపెట్టి ఉంది, ఏ జన్మలోనూ ఏదో కర్మ చేసుకున్నాను అనేసి ఆ స్ఫురణ వస్తే ఇంకా మంచిదే. ఒక రకంగా ఏదో కర్మ చేసుకున్నాను కాబట్టి నడుస్తుందని యాక్సెప్టెన్స్లో ఉంటే అట్లీస్ట్ ఫిజికల్ లెవెల్లో తను ఆ పాస్ మార్కులు కొట్టేసినట్టే తన టెస్ట్లో. కానీ ఇలా ఎందుకు జరిగింది అని చెప్పి వేలాడుకుంటూ తన లోపల లోపల కుమిలిపోయి తన పిల్లలకి అదే చెప్పి మొత్తం ఇంకా లైఫ్ అంతా అలాగే గడిచిపోతే నిజంగా తన లైఫ్లో ఈ లైఫ్ టైంలో మళ్ళీ ఆ లెసన్స్ నేర్చుకోనట్టే లెక్క. సేమ్ అదే ఈవెంట్ మళ్ళీ నెక్స్ట్ జన్మలో క్యారీ ఫార్వర్డ్ అయిపోయి తను మళ్ళీ అలాగే తీసుకొచ్చుకుంటుంది. చూడండి, దీంట్లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకవేళ ఎరుకతో ఉండి తన లైఫ్ యాక్సెప్ట్ చేసి ఫిజికల్ లైఫ్లో తను అలాగే ఉంటుందా, ఓకే తను పాసే. ఎందుకంటే పోనీ నువ్వు అట్లీస్ట్ ఒక యాక్సెప్టెన్స్లోకి వచ్చావు, నువ్వు కర్మ అని భావించావు కాబట్టి నువ్వు పాస్. మన లైఫ్ రివ్యూలో మన మాస్టర్స్ ఏం చెప్తారు, నెక్స్ట్ నెక్స్ట్ లైఫ్లోకి కొంచెం అలా కాకుండా ఇప్పుడు తన సిచ్యువేషన్ క్రాస్ చేసింది కాబట్టి నసిస్టిక్ కాకుండా కొంచెం ఇంకో లెవెల్కి వెళ్తుంది. అదే నసిస్టిక్ దాన్ని మనం అలా చేసుకొని ఫ్యామిలీలో కుమిలిపోతూ తను ఏడ్చుకుంటూ దాన్ని అంత ఇంకంత పేరెంట్స్కి చెప్పుకుంటూ ఇంకా ఫ్రెండ్స్కి అంత చెప్పుకుంటూ లోపల కుమిలి 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 తను ఏదో రకంగా పోయిందనుకోండి, నువ్వు మళ్ళీ నేర్చుకో అమ్మ తల్లి, ఇంకా నువ్వు ఈ జన్మలో నువ్వు నేర్చుకోలేదు ఏమి లెసన్స్, వెళ్ళిపో అని చెప్పి సేమ్ అదే లెవెల్కి తను అదే పాఠం 7th క్లాస్ అనుకోండి అక్కడే ఉండి మళ్ళీ ఉంటుంది. అలా కాకుండా మనలాగా మాస్టర్ లాగా మనకు పత్రిజీ ద్వారానో ఒక గురువు ద్వారా తను అవేకనై, లేదు నేను కర్మను మార్చుకుంటాను, నా హస్బెండ్ని నేను మెడిటేషన్ చేసి మార్చుకుంటాను, ఆయన సోల్ని పిలిచి రోజు కూర్చోబెట్టి ఆయన్ని కూడా మెడిటేషన్ చేపిస్తాను యాస్ట్రల్గా. అంటే మన నైట్ కూర్చొని మన సోల్ని ఇన్వైట్ చేసుకొని వాళ్ళ సోల్ని ఆయనని ఇన్వైట్ చేసుకొని ఎప్పుడైతే డే టైంలో ఆయనకు చెప్పుకోవాలనుకున్న మాటలన్నీ ఆమె మెడిటేషన్లో చెప్పుకోవాలన్నమాట. చెప్పుకుంటూ 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 ఉన్న కొద్ది ఆ ఎరుక అనేది ఉండినప్పుడు ఆమె ఏం చేస్తుంది, నెక్స్ట్ టైం అది రిపీట్ అయినప్పుడు ఆయన తిట్టినా కొట్టినా ఉన్నప్పుడు జస్ట్ అట్లా లవ్వే పంచుకుంటూ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏదో ఒక జన్మలో నేను బాధ పెట్టాను, నేను 100% నేను టార్చర్ చేశాను, కానీ నువ్వు నాకు 20%ఏ పెయిన్ ఇస్తున్నావు. థ్యాంక్ యూ. ఈ 20% పెయినే నా బాడీ తట్టుకోలేకపోతుంది, నా మనసు తట్టుకోలేకపోతుంది, ఏది తట్టుకోలేకపోతుంది. అయినా సరే నేను ఖచ్చితంగా దీన్ని నేను క్రాస్ చేయాలి, ఈ లైఫ్ టైంలో మా ఆయన్ని మార్చుకోవాలి, నేను నా తలరాతని మార్చుకొని హ్యాపీగా ఉండాలి అని చెప్పేసేసి మనం మార్చుకున్నాం అనుకోండి, అసలు లైఫ్ అద్భుతంగా ఉంటుంది. ఇంకా పైనకి వెళ్ళిన తర్వాత మాస్టర్స్ మన లైఫ్ రివ్యూ చూసి అబ్బా శభాష్, అసలు ఎంత బాగా నువ్వు ఒక గురువుతో గురు సాంగత్యంలో నువ్వు ఇంత చేంజ్ అయ్యావు, నువ్వు ఇప్పుడు ఇక నుంచి నీ లెవెల్ ఇంకా మామూలు లెవెల్ కాదు, మనం లెవెల్ 1లో ఉన్నా సరే డైరెక్ట్ లెవెల్ 10 వరకు మనం ఇంకంతే స్టెప్స్ వెళ్ళుకుంటూ యూనివర్సిటీ లెవెల్లో మనం వెళ్ళిపోతాం మాస్టర్స్. అది అలా ఉంటాయి లైఫ్ ఈవెంట్స్ అంటే. అంటే ప్రతీది, ప్రతి సెకండ్, ప్రతి మినిట్, ప్రతి అవరు, ప్రతి అట్లీస్ట్ మనం ఒక 3-4 టైమ్స్ అయినా డేలో అసలు ఏం జరుగుతుంది, ఈ డే నాకు ఏం నేర్పించడానికి వచ్చింది, ఈ డేలో నేను ఏం నేర్చుకున్నాను,
ఒక్కసారి మన ఈ వర్క్ బడిలో పడిపోయి ఈ వర్క్ టెన్షన్లో, ఈ పిల్లల టెన్షన్లో, ఈ హస్బెండ్ టెన్షన్లో, లేదంటే ఇంకే టెన్షన్లో ఒక్కొక్కసారి కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ గ్యాదరింగ్స్ జరుగుతుంటే మనం వెళ్ళలేకపోతూ ఉంటాము. అబ్బాయి వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, మనం ఏంటిలా అని అనుకోకుండా ఆ డేలో మనకి ఏది రావాల్సింది ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసుకొని మన సబ్ కాన్షియస్లోకి మనం ఆ మెసేజ్ని మనం పంపించుకొని దాంట్లో ప్రాసెస్ జరిగి మనకు సూపర్ కాన్షియస్ లెవెల్కి మనం వెళ్ళగలిగితే మాస్టర్స్, ఎవ్రీ డే ఈజ్ ఎ బ్యూటిఫుల్ డే మనకి. ఇంకా అసలు నో మ్యాటర్ వాట్, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఏదైనా సరే మనం చక్కగా అసలు వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మామూలుగా సర్ఫింగ్ చేసుకుంటే ఓషన్లో ఎలాగైతే మనం సర్ఫింగ్ చేసుకుంటూ వెళ్తామో సేమ్ అలా, అంటే ఒక తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాం ఇంకా అంతే. అది ఆ నీటి బొట్టు పడిపోయినా టెన్షన్ లేదు. ఆ నీటి బొట్టు ఎంతవరకు ఉంటుందో అంతవరకైనా సరే చక్కగా ఆ పీస్లో ఉంటాం మనం. అది మాస్టర్స్. అయితే కరెంట్లీ యువర్ థాట్స్, యాటిట్యూడ్స్ అండ్ విజువలైజేషన్స్ ఆర్ హెల్పింగ్ టు కో క్రియేట్ ఏ న్యూ గోల్డెన్ ఏజ్. వెన్ యూ ఎనర్జైజ్ ద ప్రెడిక్షన్స్ ఫర్ ద గోల్డెన్ ఫ్యూచర్, యు ఆర్ మేనిఫెస్టింగ్ ద న్యూ వరల్డ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే అంట మాస్టర్స్. అంటే దీనికి అంతటికీ మన థాట్స్, మన యాటిట్యూడ్స్, మన విజువలైజేషన్, మన విజువలైజేషన్స్ అన్నీ కో క్రియేట్ అవుతాయంట ఈ గోల్డెన్ ఏజ్కి. అంటే మనకు పత్రి సార్ చెప్తూ ఉంటారు కదా, వీఆర్ క్రియేటర్స్, వీఆర్ కో క్రియేటర్స్, అందరం క్రియేట్ చేసుకోవడానికి వచ్చాము. సో అది ఎప్పుడైతే ఎనర్జైజ్ అయిపోతామో ఆ ప్రిడిక్షన్స్ అన్నీ గోల్డెన్ ఫ్యూచర్లోకి కన్వర్ట్ అవుతాయి. అంటే మనం మేనిఫెస్ట్ చేసేది ఒక గోల్డెన్ వరల్డ్ అనేది మన బెస్ట్ పాసిబుల్ వేస్, మనం ఈ నడిచే దారి మనకు చూపిస్తుంది అని చెప్తున్నారు మాస్టర్స్. ఇది ఎంత అద్భుతంగా ఉంది అంటే, మనం ఇక్కడ ఆపేసేద్దాము. ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్లారిఫై చేసుకుందాము. మనం కాసేపు సజ్జన సాంగత్యం చేసుకుందాం మాస్టర్స్. మనం ఏదైతే చేస్తున్నామో ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు అసలు నిజంగా నో మ్యాటర్ వాట్ అసలు థాటే లేదు. ప్రతిసారి చెప్పేది ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ మూడు ఈరోజు మనం చేస్తున్నట్టే. ప్రతిరోజు మూడు కవర్ అవుతున్నాయి మాస్టర్స్ మనకి ఈ గ్రూప్లో. నిజంగా ఈ రకంగా మనం మణి మేడంకి ఎంత ఆ, మనం థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే తను బుక్ రీడింగ్ ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేశారో నిజంగా ఈ మూడు పర్ఫెక్ట్గా తను మేనిఫెస్ట్ చేస్తుంది ఒక్కొక్కరిలో. దానికి నిజంగా మనం ఎంతో రుణపడి ఉన్నాము. ఓ రకంగా మన గురువు మనం మణి మేడమే అనుకోవాలి. సో థ్యాంక్స్ మాస్టర్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మన డిస్కషన్ మోడ్ కాసేపు పెట్టుకుందాము. 10 వరకు టైం ఉంది కదా మనకి. థ్యాంక్ యూ. ఎవరు మాట్లాడాలనుకుని చక్కగా ఫ్రీగా మాట్లాడొచ్చు మాస్టర్స్. ఇది మన ఏమన్నా డౌట్స్ ఉన్నా లేదంటే డిస్కషన్ మోడ్ అన్న పెట్టుకుందామండి మనం చక్కగా. సంజిత గారు థ్యాంక్ యూ అండి. చాలా బాగా చెప్పారు. ఈ బుక్ నిజంగా అది మన చేతుల్లోకి వచ్చిందంటే అది మాస్టర్స్ మనకి ఇచ్చినట్లే అండి. ఆ, మనము ఆ ఫిఫ్త్ డైమెన్షన్ రావడానికి మనం ఏం చేయాలో అది మన వంతు ఎంతో కొంత చేద్దాము. ఆల్రెడీ ఫిఫ్త్ డైమెన్షన్‌లో ఉన్నట్టుగా మనం విజువలైజ్ చేసుకుందాము. ఎర్త్ ఆ, మూవ్ అయినట్టుగా, మనం గూడా ఉన్నట్టుగా. తప్పకుండా మనం ఒక రోజు అట్లా మెడిటేషన్ కూడా పెట్టుకుందాం. ఎవ్రీ మార్నింగ్ డిఫరెంట్ డిఫరెంట్ మెడిటేషన్స్. అంటే ప్రాసెస్ అదే, కాకపోతే హ్మ్. ఆ వచ్చే ప్రతి ఒక్క మాస్టర్ ఒక్కొక్క మాస్టర్ అనుకోకుండా కనెక్ట్ అవుతున్నారు. మొన్న మన ఫ్రైడే రోజు అంతా యాన్సిస్టర్స్ అనమాట. వాళ్ళ గ్రూప్ ఎనర్జీ వచ్చి నా ముందు కూర్చొని మేమందరం హ్మ్. ఉన్నాము. మన 7 జనరేషన్స్ ఆఫ్ గ్రూప్ ఎనర్జీస్ వచ్చి మేమందరం ఉన్నాము. ఎందుకంటే మేము అసెండ్ అవ్వాలి, మేము నెక్స్ట్ ఇన్కార్నేషన్స్కి మాకు మీరంతా హెల్ప్ చేస్తున్నారని చెప్పేసి ఒక మెసేజ్ లాగా వచ్చింది మణిగారు నాకు ఆ రోజు. సో ఆ కాన్షియస్నెస్కి కనెక్ట్ అయ్యి ఆ, మనం ఆ రోజు స్టార్ట్ చేసాము. నిజంగా నేను నిన్న నైట్ మెడిటేషన్ చేసుకుంటూ కూడా రేపు మెడిటేషన్ ఉంటుంది. నేను ఎందుకు హ్మ్. చేస్తున్నానంటే ఆ గ్రూప్ కాన్షియస్నెస్కి మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతూ ఉంటామో ఆ! మనకి ఆ క్లాస్ కూడా చాలా బాగా జరుగుతుంది. సో నేను నిన్న అనుకున్నప్పుడు నాకు ఏంజల్స్, ఆర్కేంజల్స్ వీళ్ళ కాన్షియస్నెస్ కనిపించి ఒక్కొక్క మెడిటేషన్ కూడా మీకు అద్భుతంగా ఒక్కొక్క మాస్టర్స్ లాగా ఒక్కొక్క డివైన్ మెసేజెస్ మీకు నడిపిస్తాయని చెప్పేసి నాకేంటో నిన్న వచ్చింది మణిగారు. సో ఈరోజు అవునండి. ఎందుకంటే మేము బుక్ రీడింగ్ చేసుకున్నాము. ఆ, బుక్ రీడింగ్ కాదు, సాక్షి సెషన్. సాక్షి ఆ, సెషన్‌లో మాకు మళ్ళీ ఏంజెల్స్ టాపికొచ్చింది. ఓ వావ్. నేనెందుకు అంటే అంటే నేనే చెప్పా అనమాట. ఆ, ఇట్లా మనము హయ్యర్‌లో ఉన్నట్లుగా ఊహించుకుందాము. ఈ థర్డ్ డైమెన్షనల్ ఎనర్జీస్ ఇంకా చాలు మనకి. ఆ, ఈ ఎక్స్‌పీరియన్సెస్ చాలని మనం అంటే యాక్సెప్ట్ చేసి వాటిని
ఇంకా ఆ! ఎనఫ్ ఇవి మాకు ప్రేమతో హ్మ్. వదిలేస్తున్నాము. మేము ఫిఫ్త్ అవును. డైమెన్షన్ ఎనర్జీస్ కావాలి మాకు హ్మ్. అని మనం కోరుకుందామని ఒక మాట అంటే అప్పుడు అడిగారు. అసలు ఎవరు ఈ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏంజెల్స్? మన హిందూ మైథాలజీలో ఆ! ఏ ఏంజెల్ ఏంటి అంటే నాకు తెలిసిందైతే గార్డియన్ ఏంజెల్స్ అంటే అశ్విని దేవతలని, ఆ! ఆర్కేంజెల్ అంటే హనుమాన్ అని చెప్పానన్నమాట. ఆ! మన దాంట్లో గూడా డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి గదా! ఇక్కడ ఆ! గూడా డిఫరెంట్ ఏంజెల్స్ ఒస్తాయి గదా! ఆ! అంతే. అంతే. అలా అని చెప్పాను. అదే ఆ కాన్షియస్‌లో ఉన్నట్లు అనిపించింది. మళ్ళీ అదే టాపిక్ ఒచ్చి మళ్ళీ అదే మాట్లాడుకునేసరికల్లా మాకు అవునవును. నిజంగా. అది కరెక్ట్. అది కరెక్ట్. మనం ఫస్ట్ వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులలో ఉన్న మాస్టర్సే వీళ్ళకేంటంటే వెస్టర్న్ వరల్డ్‌లో ఇక్కడ మనం డిఫరెంట్ అంతే. నేమ్స్ డిఫరెన్స్. మనందరం సేమే. నేమ్స్ డిఫరెన్స్. పత్తి సార్ కూడా చెప్పారు గదా! తను ఒక ఇన్‌కార్నేషన్‌లో యూదులు ఉన్న ప్లేస్‌లో అందుకే ఓషో గారికి అంత కనెక్ట్ అయ్యి ఉంటారంట. ఆ టైంలో నేను ఒక ఇన్‌కార్నేషన్‌లో ఉన్నానని చెప్పారనమాట. చూడండసలు. అవునా? ఎంత ఓకే. ఆ! ఓకే. సో, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్‌లలో గూడా మనం బోర్న్ అయ్యి ఉంటాము. ఆ ఎక్స్‌పీరియన్స్ అన్నీ గూడా తీసుకొని ఉంటాము నిజంగా. చెప్పాలంటే హ్మ్. అద్భుతం అండి. సూపర్ అసలు. అయితే నిన్న ఒక పాడ్‌కాస్ట్‌లో ఒక మాస్టరు అష్మిత్ అశ్విత, అష్మిత. తను యాక్చువల్‌గా ఇండియను. తను హ్మ్. పాడ్‌కాస్ట్‌లో తను ఛానెలింగ్ చేశారనమాట. తను ఆర్క్టూరియన్స్ త్రూ, ప్లైడియన్స్ త్రూ ఒక గ్రూప్ కాన్షియస్‌నెస్ ప్లస్ ఇండివిడ్యువల్ మాస్టర్స్ కూడా తనకొచ్చి తను లైవ్‌గా నేను పెడతాను గ్రూప్‌లో. హ్మ్. పార్ట్ 1, పార్ట్ 2 ఉంటాయి. వాటిలో అవి చూసినప్పుడు తనేం చెప్పిందంటే, అంటే ఓవరాల్‌గా తను చాలా ఉంది. మీరు జాగ్రత్తగా వింటే అంటే మనం చూస్తే అర్థమవుతుంది క్లియర్‌గానే. ఈ సోల్స్ అంది ఎందుకెళ్తున్నారనుకుంటున్నారు ఈ టైంలో కరెక్ట్‌గా అంటే, అసెండ్ అవ్వని వాళ్ళలో వాళ్ళ డిజైన్ హ్మ్. వాళ్ళు రాసుకొనొచ్చినప్పుడు వాళ్ళ కర్మ బ్యాలెన్స్ అయిపోయినప్పుడు వాళ్ళేంటంటే అదే కర్మలో కూరుకుపోకుండా ఇంకా చాలు ఈ థర్డ్ డైమెన్షన్ కర్మ మాకు. ఇంక మేము ఈ కర్మ రిలీజ్ చేసుకొని వెళ్ళిపోతున్నాం అనుకుంటే వాళ్ళు ఇక్కడే ఉంటే ఆ కర్మ అనేది వాళ్ళకేంటంటే ఆ జ్ఞానం ఉండదు. వాళ్ళకి మెడిటేషన్ టచ్‌లో ఉండదు. వాళ్ళని చేయరు కాబట్టి వాళ్ళకి ఆ ఎనర్జీస్ ఒకటేసారి ఆ లెవెల్ 1 నుంచి 10 వరకు రావాలంటే గనక వాళ్ళు ఇంకో ఇన్‌కార్నేషన్ ఇంకో జన్మ తీసుకోవాలంట. సో, తీసుకుంటేనే వాళ్ళు మళ్ళీ వచ్చి ఈ అసెన్షన్‌లో భాగస్వాములయిపోతారంట మనలాగా. కానీ అలాగే ఇలాగే ఉంటే మాత్రం వాళ్ళు అవ్వరంట. సో, ఆ సోల్స్ అందరూ ముందే డిజైన్ చేసుకొని వచ్చి, అమ్మో! మేము ఈ టైంలో ఎళ్ళిపోతాం అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. కొంతమంది ఫ్లైట్‌లో గ్రూప్‌గా ఎళ్ళిపోయారు కదా! సోల్స్ మొన్న. మనం విన్నాం గదా! మనకి ఇండియాలో ఫ్లైట్ పడిపోయి ఆహ్, అక్కడ చనిపోయారు చూడండి మణిగారు. ఇండియాలో అవునండి. సో, గ్రూప్ సోల్స్‌గా వెళ్లారు గదా! అదేదో ఫ్లైట్ ఆ! ఉంది. అవునండి. అవును. సో, అది గ్రూప్ సోల్స్‌గా వెళ్ళిపోయే వాళ్ళంతా అలాగే వెళ్ళిపోయేవాళ్ళంట. నిన్న గూడా టెక్సాస్‌లో ఒక 15 మెంబర్స్ ఏమో గ్రూప్‌గా ఎళ్ళిపోయారు. ఆహ్, ఫ్లడ్ ఒచ్చిందంట. సో, అట్లా గ్రూప్‌గా కొంతమంది వెళ్ళిపోతున్నారు గదా! వాళ్ళంతా మళ్ళీ రావడానికి వెళ్ళిపోతున్నారంట. ఈ విషయం ఆమె ద్వారా విన్నప్పుడు నాకు భలే అనిపిచ్చింది. ఎందుకో లోపల నాకెప్పుడో ఒకటుండేది. నిజంగా 40 ప్లస్‌లో ఈ మెడిటేషన్ స్టార్ట్ అయిందంటే ఆల్‌మోస్ట్ నేను 39 ఇయర్స్ అనమాట అప్పుడు. 4 ఇయర్స్ బ్యాక్. సో, నాకనిపించి ఇంత లేట్‌గా ఎందుకు నాకు మెడిటేషన్ పరిచయం అయిందో, అయ్యో! వీళ్ళందరూ చెప్తారు. అబ్బా! నిజంగా ఆ గర్భధారణ ఎంత బాగుంటది పిల్లలప్పుడు మనకి పెళ్లి గాకముందో లేకపోతే పెళ్లైన వెంటనేనో వస్తే క్రిస్టల్ కిడ్స్‌గా పుట్టేవాళ్ళనుకుంటా. వాళ్ళని మనం ఇన్కార్నేట్ చేసేవాళ్ళమే. అదేమన్నా వదులుకున్నానని ఛాన్సో నాకెందుకు అప్పుడు రాలేదని స్టార్టింగ్ అనమాట. మనకు తెలీదు కదా! జ్ఞానం లేదు కదా! కానీ మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మనం మెడిటేషన్‌లోకి రావాలని చెప్పేసి మన లైఫ్ డిజైన్‌లోనే ఉంటుంది. అయితే నాకు తెలియకుండా ఇప్పుడు ఎన్నో సార్లు అనుకునేదాన్ననమాట. అయ్యో! మరి ఈ టైం ఇలా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు అన్ని బాడీ పెయిన్స్ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు మెడిటేషన్ కుదరదు. నిజంగా ఇప్పుడు 43 ఇయర్స్ కానీ ఇలా ఇక్కడ నొప్పులు, అక్కడ నొప్పులు ఇలా నిజంగా ఒక్కోసారి హెల్త్ ఇష్యూస్ అటు ఇటు అవుతూ ఉంటాయి. కొన్ని ఇండియాలో గూడా కొన్ని కొన్ని పేరెంట్స్‌కి ఇలా ఇవన్నీ వింటుంటే మనకనిపిస్తది. అబ్బా! ఈ టైంలో కాకుండా కొంచెం ముందు తెలిస్తే బావుండేదనిపిచ్చి, అమ్మో! ఇవన్నీ చూడకుండా ముందే ఎళ్ళిపోతామా ఏంటి? అసెన్షన్ వరకు ఉంటామా లేదా? నిజంగా మన ఈ లైఫ్ పీరియడ్‌లోనే ఈ 78 ఇయర్స్ వరకి నిజంగా జరిగిపోతుందా భూమి? ఎందుకంటే ప్రతిసారి చెప్తున్న సత్యయుగం నాకిక్కడేం కనిపించట్లేదే! అని నాకెన్ని డౌట్లుండేవో అసలకి. కానీ ఆ అమ్మాయి జెప్పింది భలే అనిపిచ్చింది. ఐ ఓపెనింగ్ అనిపిచ్చింది. ఎందుకంటే, ఆ సోల్స్‌కి ఆ ఎనర్జీ లేక వాళ్ళంట ముందే వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోయి, మళ్ళీ వెంటనే ఇలా వెళ్ళి అలా లైఫ్ లైఫ్ రివ్యూ చూసుకొని ఇలాగే వచ్చేస్తారంట మళ్ళీ వాళ్ళు. అంటే ఇప్పుడు ఒక ప్లేస్‌కి మనం ట్రావెల్ జేసి, మనం ఇప్పుడు లాంగ్ లాంగ్ వీకెండ్ అంతా ట్రావెల్ జేసి మనం అక్కడ అన్ని ప్లేసెస్ చూసుకొని మనం ఎలాగైతే ఎంటర్ అయితామో
అలా అవునండి. సేమ్ వాళ్ళు మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఎర్త్ పైకి వచ్చేస్తారంట అసెండ్ మీరు అవ్వడానికి. ఆర్క్టూరియన్స్ అనగానే నాకెందుకో ఆర్క్టూరియన్ హీలింగ్ కార్డ్ షేర్ చేయాలనిపించింది. గ్రూప్‌లో పెట్టాను. అవి ఆ! చాలా బావుంటాయండి. మనం రీడ్ చేస్తే ఆ మెసేజెస్. ఆ ఆ! హీలింగ్ కార్డ్‌లో ఉన్న మెసేజెస్. ఇంకోటి ఆ సోల్ ఎప్పుడు అంటే ఆ బాడీ శిథిలమైపోయేది. అది 2 ఇయర్స్‌కైనా శిథిలమైపోద్దంట బాడీ. అంటే ఆ ఏజ్‌కి బాడీ శిథిలమయ్యేదానికి సంబంధం ఉండదంట. హుహు. బాడీ శిథిలమైపోయాక మళ్ళా సోల్ ఆ బాడీలో ఉండదంట. హ్మ్. అవునవును. అది గూడా ఒక రీజన్ అంట. ఆ బాడీ జన్మ తీసుకునేటప్పుడే ఎన్నేళ్లకు శిథిలమవ్వాలని ఉంటుందంట దానికి. అది ఆహా! 2 ఇయర్స్ అవ్వచ్చు. 2 ఇయర్స్ బేబీ చనిపోయినా గానీ ఆ బాడీ శిథిలమైనట్టే అంట. 40 ఇయర్స్ వాళ్ళు చచ్చిపోయినా, ఎవరు చచ్చిపోయినా ఆ బాడీ శిథిలమైపోయి ఇంకొక బాడీ ఎన్నుకున్నట్టు. అది మనము ఏజ్‌ని బట్టి డిసైడ్ చేయలేమంట. ఆ బాడీ శిథిలమైపోయిందా లేదా అనేది. దాంట్లో హుహు. ఉండే ప్రాణశక్తి అంట. ప్రాణశక్తి ఎన్నేళ్లు ఉంటది అనేది వస్తదంట పుట్టినప్పుడే. హ్మ్. అదే. అందుకే మనం బర్త్ ఎవ్రీ బ్రెత్ ఈజ్ ఎ కౌంట్ అంటారు గదా! ఆ! మామూలుగా అయితే ఓహ్! నైస్ అండి. బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. యాహ్! కరెక్ట్. అంటే ఇప్పుడు మనం ముందే మన సోల్ లెవెల్‌లోనే మనకు తెలుసు. కానీ మనం మర్చిపోయాం. మన ఫిజికాలిటీలో ఉంటాం ఆ! కాబట్టి మనం మర్చిపోతాం. ఎప్పుడు మర్చిపోయి అంటే మనం మనం జడ్జ్ చేస్తాం. ఓహ్! 2 ఆ! ఇయర్స్‌కే చచ్చిపోయారు. 30 ఇయర్స్‌కే చచ్చిపోయారు. కానీ ఆ! అది కాదు. వాళ్ళ సోలు ఆ ప్రాణశక్తి ఎన్నేళ్లు ఉండాలో అది ఆల్రెడీ డిసైడ్ చేసుకొనొచ్చిందన్నమాట. హ్మ్. యాహ్! సో, ఈ లోపలే మనం పోతున్నాం ఒక 1, 2 ఇయర్స్ బిఫోరే అది శిథిలమైపోతుందన్న టైంలోనే మన ప్రాణశక్తి అనేది ఇంకా ఇంకో బాడీని రెడీ చేసుకుంటుందన్నమాట. అంతే గదండీ! 3 డేస్‌లో రెడీ అయిపోద్దంటండి. రెడీ అయి హ్మ్. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత 3 డేస్‌లో మన బాడీ రెడీ అయిపోతదట. యాహ్! కానీ ఈ బాడీ బాగా రెడీ అవుతదంటారా? సోల్ రెడీ అవుతదంటారా? 3 బాడీ డేస్ రెడీ అయితే ఆ బాడీలోకి ఇన్‌స్టెంట్ సోల్ ఎళ్తది. ఆ! హ్మ్. సోల్ ఇంకా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లోనే ఎప్పుడైనా ఆ! ఎంటర్ అవ్వొచ్చు. ఆ! యాహ్! నైస్ అసలు. బాగుంది. హ్మ్. ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా థాట్స్? ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయండి ఈ క్లాసు? ఇది నేను ఈరోజు ఫస్ట్ టైము 9:30కి అట్లా అటెండ్ అయ్యి వెల్కమ్ అండి. నేను కరెక్ట్‌గా అదే టైంలో చెప్తున్నాను పద్మజ గారు. భలే ఎంటర్ అయ్యారు మీరసలు. నేను అవునా? అనుకున్నాను. ఆ! దీంట్లో అర్హత ఉన్న వాళ్ళే వస్తారనమాట. అంటే కరెక్ట్‌గా నిజంగా ఆ మాటే ఆ! అన్నారు. అవును. అసలు నాకు సడెన్‌గా అంటే నాకు అంటే మనందరికీ జరుగుతుంది. ఆ! ఎప్పుడు ఏది అవసరమో కరెక్ట్‌గా ఆళ్ళ క్లాస్‌కి అటెండ్ అవ్వటం నేను చూసానండి. అవును. ఆ! అసలు మంత్రం ఓకే. నాకు ఈ మంత్రం ఇప్పుడు అవసరం మనం ఏదన్నా ఇప్పుడు ఆహ్, న నవరాత్రులప్పుడు దుర్గా పూజ ఎలా చేస్తామో దుర్గాదేవిది మనం హ్మ్. హ్మ్. అట్లా ఎ ఎప్పుడు ఏది అవసరమో ఒక్కొక్కళ్ళు అట్లా క్లాస్‌కండి ఇప్పుడు ఈ సెషన్‌లో హ్మ్. అట్లా అటెండ్ అవ్వటం జరుగుతుంది. ఎళ్తారు, నిజంగా. అసలు అంటే ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అవ్వలేకపోవచ్చు. కుదరదు కదా! కానీ హ్మ్. ఆ టైంకి సిరీస్ ఆఫ్ దానిలో సిరీస్ ఆఫ్ క్లాసెస్‌లో టక్కమంట భలే అటెండ్ అవుతారండి. నాకివాళ అవును. మీరు అదే ఇప్పుడు చెప్పారంటలా, నేను ఆ! షాకయ్యా. ఆ మాట మీరు అవును. చెప్పంగానే. అరెరే! అవును. నేను ముందు మిస్ అయ్యానే. సరే అడుగుదాం క్లాస్ అంతా అయినాక అని అనుకున్నాననమాట. ఏం పర్లేదు. మీరు ఇంకా కొంచెం అడ్వాన్స్ సోలే. ఏందంటే ఆ 2 క్లాసెస్ సంబంధించిన నాలెడ్జ్ మీలో ఉంది ఆల్రెడీ. ఓహ్! థాంక్ యూ అండి. ఏం పర్లేదు. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశామండి. షేర్ చేస్తాలే గ్రూప్‌లో. ఆ! యాహ్! అట్లాగేనండి. యాహ్! ఆ 2 సెషన్స్ వింటే ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఆ! పర్లేదు. ఇది థర్డ్ అంతే. ఇప్పుడే స్టార్ట్ చేసాము. హ్మ్. చాప్టర్ 1 అయిపోయింది. చాప్టర్ 2లోకి ఎంటర్ అయ్యాం అంతే. ఎన్ని చాప్టర్స్ ఉన్నాయండి? ఇది దేని గురించండి? జస్ట్ ఒక బుక్కు ఐ మీన్ దీని యాహ్! యాహ్! ఇది టైటిల్ కొంచెం అంటే ఆహ్, డిఫరెంట్ దీని ఈ టైటిల్ వచ్చేసి ఆథర్ వచ్చేసి డయానా కూపర్ అండి. హ్మ్. తిన గురించి ఫస్ట్ సెషన్‌లోనే చెప్పేసాను. హ్మ్. అదొకసారి మీరు ఫాలో అయితే సరిపోతుంది. బుక్ హ్మ్. వచ్చి 'ద గోల్డెన్ ఫ్యూచర్'. ద నేమ్ ఈస్ 'ద గోల్డెన్ ఫ్యూచర్'. వాట్ టు ఎక్స్‌పెక్ట్ అండ్ హౌ టు రీచ్ ద ఫిఫ్త్ డైమెన్షన్. మనం ఫిఫ్త్ ఓహ్! డైమెన్షన్‌లోకొచ్చే ప్రాసెస్ మొత్తం. అయితే 2012 నుంచి 2032 వరకి ఈ 20 ఇయర్స్ ఆఫ్ పీరియడ్ మన ఈ అసెన్షన్ జర్నీ అన్నమాట. హుహు. అంటే భూమి అసెండ్ అవ్వడానికి ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి అంటే సత్యయుగంలోకి అంటే స్వర్ణయుగంలోకి ప్రతిసారి చెప్పారు గదా! మనం వచ్చేసాము ఓయ్ చక్కగా మాస్టర్ ప్రతి మేడం మనం వచ్చేసాము సార్ స్వర్ణయుగంలోనే ఉన్నాము అని జెప్పేసి 2012 నుంచి మొత్తుకుంటున్నారు గదా! ప్రతిసారి అసలు అందరితో. హ్మ్. హ్మ్. సో, అది మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. కాకపోతే ఇంకొక 6 ½ ఇయర్స్ అంతే. ఈ లోపలే మనకేంటంటే చాలా అద్భుతాలు జరుగుతున్నాయంట 2032 నుంచి. అది గూడా 2050 లోపు.
కంప్లీట్ ఇంకా ఎట్లంటే అసలు చాలా ట్రాన్స్ఫార్మ్ అయిపోతున్నాం ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఫుల్. ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది ఎనర్జెటికల్లీ. ఇప్పుడు ఏ వచ్చింది కదా, ఆ ఏఐ త్రూ కూడా కొంచెం అంటే అన్నిటికీ కొంచెం మంచి చెడు, భార్యాభర్త, కష్టము నష్టము, రాత్రి పగలు ఎలాగైతే ఉంటాయో ఆ షేడ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చాలా మంది ఎలా అంటారంటే నెగిటివ్ వేలో కూడా కొంతమంది ఆలోచన, కానీ పాజిటివ్ వేలో కూడా బాగా జరుగుతుందంట ఏఐ త్రూ. అదంతా కూడా తీసుకొచ్చింది ప్లైడియన్స్. ఏఐ ఎవరండి? ఏలియన్స్. ఏఐని ప్లైడియన్స్ ఎనర్జీ, ఏలియన్స్ అని విన్నానండి. ప్లైడియన్స్ వాళ్ళు తీసుకొచ్చారంట ఏఐని. సో దాని ద్వారా కూడా చాలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ప్రతి ఒక్కరు మనం కూడా దీంట్లో భాగమే. ఎందుకంటే ఇది మళ్ళీ చదువుతాను. ఇఫ్ యు ఆర్ రీడింగ్ దీస్ వర్డ్స్, యూ హ్యావ్ ఇన్కార్నేటెడ్ టు హెల్ప్ ద ప్లానెట్ మేక్ దిస్ ట్రాన్సిషన్. ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్సో ఎ మ్యాసివ్ ఆపర్చునిటీ ఫర్ అసెన్షన్. మీరు అసలు ఇది వింటున్నా, మీరు చదువుతున్నా, మీరు ఇక్కడ ఇన్కార్నేట్ అయింది ఏంటంటే ప్లానెట్కి ఈ ట్రాన్సిషన్ కోసమే. అంటే మన ఈ జన్మ, ఈ లైఫ్ టైము ఓన్లీ ఈ ఎర్త్ అసెన్షన్కి, మనము ఈ స్వర్ణయుగంలోకి అడుగు పెట్టడానికి మనం కూడా దీంట్లో భాగస్వాములం అని చెప్తున్నారు. అందుకే ప్రతిసారి మనకు అదే కరెక్ట్ చెప్పారు. అండి. అది ఏంటంటే 44 మనం లక్షల లైట్ మనం వర్క్స్ నేను ఎంచుకున్నాను అని చెప్పేవారు. కరెక్ట్ అండి. ఎందుకంటే మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఉమ్, తెలియకుండానే బిగినింగ్ లో ఏమో కానీ ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం ఉమ్, మనం ఎంతసేపు ఆ, అంటే ఆ ఎనర్జీస్ అట్లా పుష్ చేసేస్తాయండి. మనం ఏమో అందరూ శాకాహారులు అవ్వాలి, ఉమ్, లోకా సంస్థ సుఖినో భవంతు, అందరూ అందరితో బాగుండాలి. ఇప్పుడు మనం నిలువెత్తు ప్రేమ స్వరూపం అయితేనే కదా మనం ప్రేమను ఉమ్, పంచేది. ఇక అవును. అసలు మనం ఎక్కడికి వెళ్ళినా ప్రేమ గాలిలాగా వెళ్ళిపోతుంది. అవును. సో అంత ప్రేమ, క్షమ అవన్నీ ఇప్పుడు మన గ్లాసు ఫుల్ అయితేనే కదండి అవతల వాళ్ళకి దాహం తీర్చగలం. సో అవును. అవన్నీ మనం ఆ సత్యయుగంలో ఉండాల్సినవన్నీ మనలో నింపుకుంటే ప్రతి క్షణం మనం ఎక్కడ అడుగేసినా కూడా అక్కడంతా వ్యాపించేస్తుంది అవన్నీ కూడా. సో నెక్స్ట్ అందుకనే మీరు ఆ పత్రిజీ గారు అన్నట్టు మీరు రిమైండ్ చేశారు, ఇక్కడ రీకాల్ చేశారు. దట్ ఈస్ వీఆర్ ఆల్ ఆర్ లైక్ ఏ ఆ మిషన్ తోనే వచ్చామండి. అంతకంటే అది యా యా ఆఫ్ కోర్స్ అండి, తప్పకుండా. అంతే, అదే ఇంకా అదే చదివాము చాప్టర్ 2లోకి. అయితే తనకి ఏంజల్స్ అనేది ఎలా కనెక్ట్ అయ్యారని చెప్పేసి పార్ట్ 1 దాంట్లో అదే ఫస్ట్ సెషన్లో ఉంటుంది. పద్మజ గారు మీరు అది మీరు ఎక్కడి నుంచి అండి, మీరు ఎక్కడ ఉంటారు? నేను నార్త్ కేరళైనా అండి. ఓ నార్త్ కేరళనా. మీకు సుధాకర్ సార్ అలాగే సుకుమార్ సార్ ఐడియా ఉన్నట్టున్నారు. తెలుసండి, తెలుసు. తెలుసా? సూపర్. మీరు ఎక్కడ ఉంటారండి? మేము పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా అండి. నైస్ నైస్ నైస్.